చూడడానికే నోరూరించే ఈ కాజు చికెన్ డ్రై రోస్ట్ చివరికి ఎలా వచ్చిందో చూస్తే మీరు కూడా ట్రై చేయకుండా ఉండలేరు. కాజు చికెన్ కలిస్తే వచ్చే రుచి ఎలా ఉంటుందో తెలుసు కదండి మీ అందరికీ. ఈరోజు అదే స్పెషల్ మన సంతోష్ రుచులు అండ్ బ్లాగ్స్లో. ఈ జ్యూసీ చికెన్ ఎలా గుమగుమలాడే కాజు చికెన్లా డ్రై రోస్ట్గా మారిందో చూడాలనుకుంటే వీడియోని ఎక్కడ కూడా మిస్ అవ్వకండి ఫ్రెండ్స్. మరి చూసేద్దామా, మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా. మరి ముందుగా నేను ఒక ఐరన్ కళాయి తీసుకున్నానండి. ఐరన్ కళాయిలో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో బాగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఉల్లిపాయలు అనేది మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత అప్పుడు మనము జింజర్ గార్లిక్ పేస్ట్ అది కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు కూడా వేపుకోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసారా ఫ్రెండ్స్, నేను ఐరన్ కళాయి తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనము ఇలాంటి చికెన్ రోస్ట్లు ఏమైనా డ్రై రోస్ట్లు అవి చేసినప్పుడు ఐరన్ కళాయిలో వాడితే అసలు చికెన్ చాలా బాగా రోస్ట్ అయ్యి మంచి కలర్తో పాటు అద్భుతమైన రుచి కూడా వస్తుంది. మీ దగ్గర ఐరన్ కళాయి ఉంటే మీరు కూడా ఒకసారి ఇందులో ట్రై చేయండి డెఫినెట్గా. డ్రై రోస్ట్ అనేది కళాయిలో అవుతే అసలు చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయ అంతా కూడా బాగా వేగిన తర్వాత చికెన్ కూడా నేను యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు చికెన్ని సుమారుగా ఒక 10 to 15 మినిట్స్ వరకు మీరు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఈ జ్యూసీ చికెన్ ఎలా డ్రై రోస్ట్గా మారుతుంది అని. అసలుది ఇక్కడే ఉంది మన రెసిపీ సీక్రెట్. ఇప్పుడు నేను ఇందులోకి ఒక గ్లాస్ బటర్ మిల్క్ యాడ్ చేశాను. చూశారు కదా, పెరుగునండి కొద్దిగా పలుచగా చేసి మజ్జిగలా తయారు చేసుకొని ఇందులో యాడ్ చేసాం. ఇప్పుడు ఐరన్ కళాయిలో ఈ మజ్జిగ వల్ల చికెన్ చాలా టెండర్గా మారుతుందన్నమాట. ఒక ప్రత్యేకమైన రుచి కూడా వస్తుంది. ఇప్పుడు ఈ మజ్జిగలో చికెన్ను బాగా ఉడికిస్తూ అందులో నీరు పూర్తిగా ఇంకిపోయేంత వరకు కూడా నెమ్మదిగా వేయించుకుంటూ ఉండాలి. ఇదే మన కాజు చికెన్ డ్రై రోస్ట్కు ప్రత్యేకమైన స్టెప్ ఫ్రెండ్స్. చూసారా అండి, మనం ఇంతకుముందు వేసిన ఒకప్పుడు మజ్జిగ పూర్తిగా ఇంకిపోయింది. ఇప్పుడు చికెన్ కూడా బాగా కుక్ అయ్యి సాఫ్ట్గా తయారైంది. ఇప్పుడు ఇందులో కారపొడి, గరం మసాలా, ధనియాల పొడి, బ్లాక్ పెప్పర్ పౌడర్ ఇలా అన్ని మసాలాలు కూడా చివర్లో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చికెన్కు బాగా పట్టేలా కలుపుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కాజు చికెన్ డ్రై రోస్ట్లో అసలు ప్రత్యేకత ఇక్కడే ఉందండి. మసాలాలు వేసిన తర్వాత కళాయిని వదిలేయకుండా అడుగంటకుండా గరిటెతో తరచూ కలుపుతూ ఉండాలి. ఐరన్ కళాయి కాబట్టి కొద్దిగా అడుగంటుతుంది, కానీ అదే ఈ రెసిపీకి మంచి రుచి, రోస్ట్ ఫ్లేవర్ తీసుకొస్తుందన్నమాట. అందుకే మధ్య మధ్యలో బాగా కలుపుతూ చికెన్లో ఉన్న తేమ మొత్తం పోయి నెమ్మదిగా డ్రై రోస్ట్లా మారేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఓపికగా రోస్ట్ చేస్తేనే బయట హోటల్లో దొరికే గుమగుమలాడే కాజు చికెన్ డ్రై రోస్ట్ రెడీ అవుతుందండి. అందుకే చెప్పాను మీకు ఐరన్ కళాయే వాడాలి. సో మీరు కూడా మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే ఖచ్చితంగా ఈ డ్రై రోస్ట్ చేసేటప్పుడు మటుకు ఖచ్చితంగా మీరు ఐరన్ కళాయిలోనే చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు అన్ని మసాలాలు కూడా యాడ్ చేసేసాం కదండి మనము. అలాగే చివరిలో తగినంత సాల్ట్ కూడా నేను వేసుకున్నాను. ఇవన్నిటిని బాగా కలుపుకుంటూ ఇప్పటి నుంచి ఈ చికెన్ నెమ్మదిగా రోస్ట్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూనే ఉండాలి అడుగంటకుండా. చికెన్ కొద్దిగా కలర్ మారుతూ డ్రై రోస్ట్ లుక్కు వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి. అలాగే మసాలాల నుంచి చికెన్ నుంచి ఆయిల్ కూడా విడిపోయేంత వరకు కలిపితే రోస్ట్ చేసే రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చివరిలో కరివేపాకు, పచ్చిమిరపకాయల చీలికలు, జీడిపప్పు వేసుకొని మరో 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటే కరివేపాకు, జీడిపప్పు ఫ్లేవరు చికెన్కి అంతా మంచి రుచి ఇస్తుందన్నమాట. డ్రై రోస్ట్ అంటే అంత త్వరగా అయ్యే వంటకం కాదండి. ఓపికగా రోస్ట్ చేసుకుంటేనే అసలైన మన చికెన్ డ్రై రోస్ట్ రుచి మనకి తెలుస్తుంది. అంతే అండి, ఇవాల్టి మన కాజు చికెన్ డ్రై రోస్ట్ రెసిపీ పూర్తిగా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ఈ కాజు చికెన్ డ్రై రోస్ట్ను ఇంట్లో ట్రై చేసి మరి ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్తారు కదండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ మటుకు చేసుకోవడం మర్చిపోద్దండి. అలాగే నేను ముందుగా పెట్టే కొత్త వంటకాలు వీడియోలు వెంటనే చూడాలనుకుంటే బెల్ ఐకాన్ మటుకు ట్యాప్ చేసుకోండి. మీ సపోర్ట్ మా ఛానల్కి బూస్టింగ్గా ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు
థ్యాంక్ యూ. బాయ్.